లంకను, దాని రక్షణ వ్యవస్థను, చుట్టూ ఉన్న మహాసముద్రాన్ని చూసిన హనుమ నిరుత్సాహపడుతూ, దీనిని జయించడం దేవతల వల్ల కూడా కాదు. శ్రీరాముడు మాత్రం ఏమి చేయగలుగుతాడు? అసలు సముద్రాన్ని దాటి వానరులు లంకను ఎలా చేరగలరు? సుగ్రీవునికి, అంగదునికి వీలు కాని నాకు తప్ప సముద్రాన్ని లంఘించగల శక్తి మరెవరికి లేదు. అసలు సీతాదేవిని వెతికి ఆమెను చూశాక ఆ తర్వాత ఆలోచిద్దాం. రాత్రి కాగానే లంకలో ప్రవేశించి ఇల్లు వెతుకుతాను అని నిశ్చయించుకుంటాడు హనుమంతుడు. హనుమంతుడు పిల్లి ప్రమాదానికి తన దేహాన్ని తగ్గించి లంకలో ప్రవేశించాడు. విశాలమైన పురవీధులు, బంగారు స్తంభాలతో, పలు అంతస్తుల భవనాలతో, వజ్ర వైడూర్యాలు పొదిగి సహజ కాంతులు వెదజల్లుతున్న మహాకుడ్యాలతో, అనూహ్య సౌందర్యంతో దర్శనమిస్తున్న లంకను గాంచిన హనుమంతుడి హృదయం ఆనందంతో పులకించిపోయింది. అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన లంకను ముట్టడించగల సామర్థ్యం తనతో పాటు కుముదుడు, అంగదుడు, సుషేనుడు, మైంద, వివిధుడు, సుగ్రీవుడు, కశపర్వుడు, కేతుమాలుడు, రామలక్ష్మణులకు ఉన్నదని భావించి హనుమంతుడు సంతోషంతో సంతృప్తి పొందాడు. ఇంతలో హనుమంతుణ్ణి లంకాపట్టణం రక్షకి లంకిని గమనించి భీకరట్టహాసంతో ఎదురు నిలిచి, ఎవడికి ప్రవేశించడానికి వీలు లేని ఈ లంకలోకి నీవు ఎలా ప్రవేశించావు? నీవు ఎవడివి చెప్పు అంటూ నిగ్గదీసింది. దానికి హనుమ, నా సంగతి తర్వాత, అసలు నీవు ఎవరు అని ప్రశ్నించాడు. లంకిని కోపించి, ఓరీ లంకకు రక్షకురాలనైన నా అనుమతి లేకుండా లంకలో ప్రవేశించిన నిన్ను సంహరిస్తా అంటూ రంకెలు వేసింది. హనుమని ఒక్క దెబ్బ చరిచింది. ఆ దెబ్బకు ఆగ్రహించిన హనుమంతుడు తన ఎడమ చేతి పిడికిలి బిగించి శ్రీకాబట్టి ఒక చిన్న పిడిగుద్దు వేశాడు. ఆ దెబ్బకే లంకిని విలవిల్లాడుతూ పడిపోయింది. వెంటనే తెప్పరిల్లి చేతులు జోడించి, మహానుభావ రక్షించు, నాకు బ్రహ్మవరం ఇస్తూ ఏనాడైతే ఒక వానరుడు తన పరాక్రమంతో నిన్ను ఓడిస్తాడో ఆనాడే రాక్షసులకు చేటు మూడిందని గ్రహించు అని చెప్పాడు. ఆ దారుణం వచ్చేసింది. సీతను అపహరించి తెచ్చి రావణుడు రాక్షసులందరికీ వినాశనం తెచ్చిపెట్టాడు. ఓ కపిశ్రేష్ఠ, యథేచ్ఛగా లంకలో ప్రవేశించు, నాకు శాప విముక్తి లభించింది, ఇక సెలవు అని పలికి అడ్డు తొలగింది లంకిని. హనుమంతుడు ఉత్సాహంగా ప్రధాన ద్వారాన్ని సమీపించాడు. శత్రు పట్టణంలోకి ద్వారం గుండా ప్రవేశించకూడదని ఎగిరి ప్రాకారం మీదుగా లంకానగరంలోకి ముందుగా ఎడమకాలు మోపి ఇంటి మీదకు దూకుతూ రాజమందిరంలోంచి వినిపిస్తున్న స్త్రీల మధుర గానాలు ఆలకిస్తూ రావణాస్తవం చేస్తున్న రాక్షసులను గమనిస్తూ నగర మధ్య భాగంలో నిలిచి చూశాడు. ఒక గిరిశిఖరంపై బంగారు ద్వారాలతో, ప్రత్యేక ప్రాకారాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న రావణ రాజభవనం అది. ఆ మహాసౌధం చుట్టూ రాక్షస ప్రముఖులైన ప్రహస్త, మహాపాశ్వ, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జుహ్వ, విద్యుత్మాలి, వజ్రదంష్ట, శుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, ఉష్మికేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, సంపాతి, విద్యుద్ద్రుమ, భీమ, ఘన, విఘన, సుఖనాస, వక్ర, శఠ, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట, రోమశ, యుద్ధోన్మత, ధ్వజగ్రీవ, నాధి, ఇంద్రజిహ్వ, అష్టముఖ, పురాళ, పిశాచ, శోణితాక్షుదులు నివాస భవనాలున్నాయి. వాటిని గాలించి చివరగా రావణుడి నివాస గృహం సమీపించాడు హనుమ. సర్వ సంపదలకు నిలయమై యోజనం పొడవు, అర్ధయోజనం వెడల్పు కలిగి రావణ గృహం రత్నకాంతులు వెదజల్లుతుంది. ఆ సమీపంలో ఉన్న పుష్పక విమానం కనిపించింది. రత్నకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ రావణుడి
బల పరాక్రమాలకు తగినట్లుగా ఉంది. హనుమ నెమ్మదిగా రావణుణ్ణి అంతఃపురంలో ప్రవేశించి అతని సైన్యమందిరంలోకి అడుగుపెట్టాడు. అక్కడ చెదిరిన వస్త్రాలతో, చిక్కులు పడ్డ గొలుసులతో, జారిన నగలతో, రేగిన జడలతో, చెదిరిన కుంకుమలతో, మద్యం పరిమళిస్తున్న నిశ్వాసాలతో స్త్రీలు ఒకరినొకరు కౌగిలించుకుని నిద్రిస్తున్న దృశ్యం కనబడింది. వారిలో రాజ, ఋషి, విప్ర, దైత్య, గంధర్వ, రాక్షస జాతులు కన్యలంతా ఉన్నారు. అందరూ అపూర్వ సౌందర్యవతులే. ఆ ప్రక్కనే బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న సువిశాలమైన శయనతల్పం మీద నిద్రిస్తున్న రావణుడు మత్తుగజేబంలా ఉన్నాడు. అక్కడే ఒక ప్రత్యేక శయనతల్పం మీద నిద్రిస్తున్న ఒక సౌందర్య రాశి ఆ భవనానికి వన్నె చేకూరుస్తుంది. ఆమె మండోదరి, రావణుని పట్టమనిషి. ఆమె రూపయవనాలను చూసి ఆమె సీతాదేవి అని భావించి పట్టరాని ఆనందంతో గంతులు వేశాడు హనుమ. అంతలోనే తెప్పరిల్లి ఆలోచించాడు. సీతాదేవి అయితే రావణుణ్ణి వెడబాసి ఇలా నిద్రిస్తుందా? ఇలా పరపురుషుణ్ణి, వాడు దేవేంద్రుడే అవుగాక, సమీపిస్తుందా? అందుచేత ఈమె సీతాదేవి కాదు అని నిశ్చయించుకుని బయటపడి అంతటా వెతికాడు. అక్కడక్కడ సీత జాడ తెలియలేదు. ఇప్పుడేమిటి కర్తవ్యం అని ఆలోచిస్తుంటే అప్పుడు కనిపించింది అశోకవనంలో. ఆ వనంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించాడు హనుమ. అశోకవనంలో శిశుంప వృక్షాన్ని అధిరోహించాడు హనుమ. శిశుంప వృక్షం కింద ఒక దీనురాలు కనిపించింది. మాసిన చీరతో, ఉపవాసాలతో, కృషించిన శరీరంతో ఉన్న దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ దీనురాలుని రాక్షస స్త్రీలు భయంకరాయుధాలతో చుట్టుముట్టి ఉన్నారు. ఆ శ్రీమూర్తిని చూసి ఈమె సీతయే అని హనుమంతుడు సహేతుకంగా నిశ్చయించుకున్నాడు. సీతాదేవి శరీరం మీద ఏ ఆభరణాలను శ్రీరాముడు వర్ణించి చెప్పాడో ఆ వస్తువులన్నీ ఆ శిశుంప వృక్షం కొమ్మకు వేలాడుతున్నాయి. ఆనాడు తనకు దొరికిన ఆభరణాల మూటలో ఏ వస్తువులున్నాయో వాటి గుర్తులు ఆమె శరీరం మీద కనిపిస్తున్నాయి. ఏ ఉత్తరీయానికి మూటగట్టి వస్తువులను విడిచిపెట్టిందో అదే వస్త్రశేష భాగం ఆమె శరీరంపై కనిపిస్తుంది. కనుక సందేహం లేదు, ఎవరి కోసమైతే రాముడు ఇంతగా పరితపిస్తున్నాడో ఆ సీతాదేవి నిస్సంశయంగా ఈమెయేనన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు హనుమ. ఆ రాత్రి గడిచి తెల్లవారబోతుంది. రావణాంతపురంలో నుంచి వేదఘోష వినవస్తుంది. రావణుడు హడావిడిగా అశోకవనానికి వచ్చాడు. హనుమ ఒక కొమ్మ కిందకి దిగి ఒక గుబురులో దాక్కున్నాడు. రావణును చూస్తూనే సీతమ్మ గజగజ కాళ్ళు మునగదీసుకుని తనువు దాచుకుంది. భయంతో, దుఃఖంతో పొంగి పొర్లింది. నడి సముద్రంలో నావలాగా వణికిపోతూ బురదలో వికసించిన పద్మంలాగా ఉన్న సీతను రావణుడు చూశాడు. మంద్రస్వరంతో, జానకి, నన్ను చూసి ఎందుకలా వణికిపోతున్నావు? భయపడకు, నిన్ను నేను కామిస్తున్నాను. అయినా నిన్ను నేను బలాత్కరించదలుచుకోలేదు. నీవు అంగీకరింపనిదే నీ వంటి మీద చెయ్యి వెయ్యను. నన్ను నమ్ము, దుఃఖాన్ని వదిలి నన్ను వరించు. సీత, రాముడు ఇక నీకు కనిపించడు. అతడు ఇక్కడికి రావడం వల్ల నా నుంచి తప్పించడము అసంభవం. తపస్సులో కానీ, బలంలో కానీ, పరాక్రమంలో కానీ, ధనంలో కానీ, తేజస్సులో కానీ, యశస్సులో కానీ రాముడు నాకు సాటిరాడు. నాతో సుఖించు అంటూ ప్రసంగించాడు దశకంఠుడు. లంకేశ్వరుని మాటలకు భయంతో నిలువుగా వణికిపోతున్న సీతాదేవి గుండెలు చిక్కబట్టుకుని గడ్డిపోచను అడ్డుగా పెట్టుకుని, నీ మనస్సును నా నుంచి మరలించుకో. పవిత్రమైన గొప్ప వంశంలో పుట్టిన నేను నిందార్హమైన అకార్యం చెయ్యను. రావణ, నేను పరుని భార్యను. పరధారలను ఆశిస్తే పరాభవం తప్పదు. నా హితువును ఆలకించకపోతే నీ రాక్షస వంశం సర్వనాశనమవుతుంది. నీ ఒక్కడి అపరాధం వల్ల లంకా సామ్రాజ్యం అంతా తొందరలోనే నశించిపోతుంది. ఐశ్వర్యంతో గాని,
ధనంతో గాని నన్ను ప్రలోభ పెట్టలేవు. నన్ను శ్రీరాముని నుంచి ఏ శక్తి దూరం చేయలేదు. రావణ, జీవించాలి అనే ఇచ్చ నీకుంటే రాఘవుడికి నన్ను సమర్పించి శరణ వేడుకో, లేదా వజ్రఘాత సన్నిభమైన రాఘవ ధనుష్టంకారం త్వరలోనే వింటావు. రామలక్ష్మణులు బాణాలు నిప్పులు కురిపిస్తూ వచ్చి పడతాయి. నీ రాక్షస వంశం యావత్తు రామ బాణాగ్నికి దగ్ధమైపోతుంది. పురుష సింహులైన రామలక్ష్మణులు లేని సమయంలో నన్ను అపహరించి తెచ్చిన మూర్ఖుడా, రాముని చేతిలో నీకు చావు తప్పదు అంటూ హెచ్చరించింది. ఆ మాటలకి రావణుడు ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ, సీత, నీకిచ్చిన గడువు ఇంకా 2 మాసాలు ఉంది. ఇప్పటికీ మనసు మార్చుకొని నా శయన మందిరంలోకి వచ్చావా సరాసరి, లేదా ఆ మర్నాడే నిన్ను వంటశాలకు తరలించి ముక్కలు ముక్కలుగా తరిగి వండి నాకు భోజనంలో వడ్డిస్తారు. ఆలోచించుకో అంటూ వెళ్ళిపోయాడు. రావణుడు నిష్క్రమించాక అక్కడ కావలి కాస్తున్న రాక్షస స్త్రీలు సీతని బెదిరిస్తూ, ఇదిగో నీ మేలు కోరి చెబుతున్నాం, మా మాట విను, లంకేశ్వరుడిని నీ భర్తగా అంగీకరించు, భోగభాగ్యాలు అనుభవించు. కాదంటూ మొండికేశావో నిన్ను ముక్కలు ముక్కలుగా తరిగి వండి మా రాజుకు విందు చేస్తాం. ఎప్పుడూ అనుకుంటున్నావేమో, ఇప్పుడే ఈ క్షణమే నిన్ను కత్తికో కండగా నరికేస్తాం. మా మాట వింటావా లేదా అంటూ భయపెట్టసాగారు. వాళ్ళ బెదిరింపులకు తట్టుకోలేక కెవ్వున ఆక్రందించింది సీత. అంతలో నిద్రలో ఉన్న త్రిజట మేలుకొని రాక్షసీ గణాన్ని వారిస్తూ, సీత జోలికి వెళ్ళకండి, ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది, అది తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. రాక్షసులకు అపజయము, ఈమె భర్తకు జయము తథ్యమని తెలిసింది. అంతేకాదు, రామదూతగా వచ్చిన ఒక వానరుడు లంకను తగలబెట్టడం కనిపిస్తుంది. ఆ అగ్నిలో రాక్షస స్త్రీలు తమ పిల్లాజల్లలతో సహా తగలబడిపోవడం కనిపించింది. రాక్షస వీరులైన రావణ కుంభకర్ణాదులు రామబాణఘాతానికి కూలిపోయారు. ఓ రాక్షస సంఘములారా, నాకొచ్చే కలలు నిజమవుతాయి కనుక సీతాదేవిని శరణు వేడుకోండి. అందరికీ రక్షకురాలు ఈ సీతామాతే అని చెప్పింది. త్రిజంట మాటలు వింటుంటే జానకి ముఖం వికసించింది. ఎడమ కన్ను అదిరింది.